ఆకేరు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జానపద పాటలు పల్లెలకు పెట్టింది పేరు. పల్లెల్లో ప్రతి వేడుక పాటతోనే కొనసాగుతుంది. ప్రతి వేదన పాట రూపంలోనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లెల్లో ప్రతి సందర్భం పాటై పరవలు తొక్కుతుంది. ఆకేరు న్యూస్ పల్లె గొంతుక కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల అనే గ్రామంలో ఉన్నాము. అమ్మ నమస్తే. ఒక మంచి పాట పాడండి. రాముడు రఘు సీత కోలు రథమెక్కి పొంగ కోలు రాముడు రఘు సీత కోలు రథమెక్కి పొంగ కోలు పారిజాతం పూలు కోలు ప్రేమల మొలిసినయి కోలు పారిజాతం పూలు కోలు ప్రేమల మొలిసినయి కోలు ఒక పూదేవయ్య కోలు బోరగు రామయ్య కోలు ఒక పూదేవయ్య కోలు బోరగు రామయ్య కోలు మనది కాదు సీత కోలు మన్నీలా తోట కోలు నాకంటే ఎక్కువ కోలు మన్నీరెవరయ్యా కోలు కడుకున్న కైసీరే కోలు కాసే వడబోసే కోలు తుకేన సీతమ్మ కోలు పూల తోటల్లా కోలు మండవంచకుండా కోలు కోసిన పూలన్నీ కోలు మంచి మంచి పూలన్నీ కోలు కొప్పు వడనింపే కోలు పడిన పూలన్నీ కోలు ఓడి వడబోసే కోలు మా బాబు పాడిన పాట మీ హస్బెండ్ ఏమన్నా వింటారా? మీరు పాటలు పాడినప్పుడు ఏమంటారు? సంతోషపడతాడు. మంచిగా పాడుతుంది అంటారా మిమ్మల్ని? మీ అమ్మ పాడేటప్పుడు మీ నాన్న మంచిగా పాడుతుంది, మావిడి కూడా మేము అందరం పాడేది ఒక చేనులోకి పోతే మా అమ్మల చేనులోకి అంతే. మీరు మీ అమ్మ మీ నాన్న కూడా మీతో పాటు కలిపి పాడేది, మీ అక్కలు కూడా కలిపి పాడేదా? అందరు ఫ్యామిలీ ఎవరి దొయ్యలు వాళ్ళ పెట్టుకొని పాడేది మేడం. అవునా? ఒకరు పాడుతుంటే ఇంకొకరు కోరస్ పాడడం, ఫ్యామిలీ పాడడమే, అందరూ సాంగ్స్ పాడుతూ ఉంటారు. మీ ఫ్యామిలీ అంటే నాన్నగారు రామాయణ భాగవతం సంబంధించిన పాడేవాళ్ళు, అమ్మ పనులు చేసుకుంటూ పాటలు పాడేది. అమ్మ దగ్గర నుంచే మీరు నేర్చుకున్నారు, మీరు అక్క పాడతారు. బాగా పాడినమ్మా. అమ్మ నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? వానమ్మ. మన అమ్మగారు. ఎంతమంది పిల్లలు మీకు? ఒక కొడుకు ఒక బిడ్డ. ఏం చేస్తున్నారు పిల్లలు? ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయి. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసేసిండ్రా? నా బిడ్డకు ఒక కొడుకు, నా కొడుకు బిడ్డ. అవునా? మీ భర్త ఏం చేస్తారు? వ్యవసాయం పని. వ్యవసాయం చేస్తారు.
మీరు పాటలు పాడదంటే ఎప్పుడన్నా విన్నారా మీ హస్బెండ్? వినలేదా? వినలే. అయ్యో ఎందుకు? మేము ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు? చేనులలో పాడతాం. ఇంట్లో పాడేది లేదు. ఎందుకు మీ హస్బెండ్ పాడొద్దు అన్నారా? మేమే పాడం, ఇక చేనులలోనే పాడుకుంటాం. మా ఆయనకి ఎట్లా ఇష్టం లేదు కదా పాడడం, ఎందుకు అనుకుని పాడలేదు అంతే కదా. సరే అమ్మ, ఒక పాట పాడండి. వెంటికాడ మైదాకు చెట్టు కింద బాబు నీకు మందు పోపిస్తారా కొడుకా, నీకు మందు పోపిస్తారా. పచ్చి నిరపకాయ పాత సిత్త పండు కొడుకా, నీకు 10 నెలల పత్తాము బాబు, నీకు 10 నెలల పత్తాము. పచ్చి నిరపకాయ పాత చింత పండు అమ్మ నీ నిన్నెల్లు చేస్తున్నా తల్లి, నీ నిన్నెల్లు చేస్తున్నా. కోటంలో మంచమేసి కోడి కాసెతికిచ్చి పిల్ల మా బాబు రమ్మంటాండే కొడలా, నా కొడుకు రమ్మంటాండే. చేతుల్లో డబ్బు చూసి ఒంట్లే రక్తం చూసి అత్త నన్ను ఎననాడుగా నిండా అమ్మ, నన్ను ఎననాడుగా నిండా. బుత్తంత సక చూసి ముద్ద ముఖం చూసి అమ్మ అది రమ్మంటే వేయిన్నే తల్లి, అది రమ్మంటే వేయిన్నే. తల్లి ఎప్పుడైనా కొడుకు కోసమే ఆలోచిస్తారు కదా. సరే అమ్మ, మంచిగా వాడిన. ఓకే ఓకే, బాగా వాడిన. నమస్తే అమ్మ. హెలే మాను యేషో, హెలే మాను యేషో, హెలే మాను తొలే బండి బావయ్య, సిటీ సీరె కట్టుకొని యేషో, సిందల పెళ్ళికి నేనే పొంగ బావయ్య, సిద్దల పెళ్ళి సిక్కులోడు యేషో, సిరన్ చూసి బరామేసే బావయ్య, బొడ్డు పెట్టుకొని యేషో, సురు కింద నిలాసుంటే బావయ్య, నువ్వు చూసే సుబులాగు యేషో, సుక్క బొట్టేసున్నా మాయ బావయ్య, హెలే మాను యేషో, అడ్డా బొట్టు పెట్టుకొని బావయ్య, అడ్డా బొట్టు పెట్టుకొని యేషో, అరుగు మీద నిలాసుంటే బావయ్య, నువ్వు చూసే సుబులాగు యేషో, ఇక చూసే సుబులాగు బావయ్య, సర్వ మీద సర్వ పెట్టి యేషో, సర్వల పెళ్ళికి నేనే పొంగ బావయ్య, సర్వల పెళ్ళి సకాలోడు యేషో, సంధిలోన సరసా మాడే బావయ్య, హెలే మాను యేషో, హెలే మాను తొలే బండి బావయ్య. ఎక్కడ నేర్చుకున్నావు అమ్మ ఈ పాట? కలవబోయి నేర్చుకున్నాం మేడం. అంటే మీరందరు కలిసి కైగట్టిండ్రా ఈ పాట, లేకపోతే అంత ముందు నుంచి ఎవరన్నా పాడితే విన్నారా? అందరం ఒకరి చూసి ఒకరం పాడుకుంటాం మేడం. అంతే తప్ప ఎవరికి కైగట్టింది లేదు ఈ పాట. ఎప్పటి నుంచో ఉన్న పాటే మీరు నేర్చుకున్నారు. బాగా పాడింది, బాగుంది. అమ్మ నమస్తే. నమస్కారం. అమ్మ చిన్నప్పటి నుంచి పాడేవాళ్ళ? చిన్నప్పటి నుంచి పాడతాం మేడం. మీరు ఎంతమంది అక్క చెల్లెలు? అక్క చెల్లెళ్ళు 2 మేడం. ఇద్దరు పాడతారా? మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ బాగా పాడుతున్నావు అమ్మ అని ఎప్పుడైనా అన్నారా? అంటారా మేడం. మీ పాప కూడా పాడతారా? పాడరు మేడం వాళ్ళు. పాప పాడదు, కాకపోతే మా అమ్మ బాగా పాడుతుంది అని చెప్పుకుంటారు. అంటది. సరే అమ్మ పాడండి. వసనగాలి కుస్మావద్దు ఓ భాగ్యవతి చేసి మలసి చెక్కిల పోసి ఓ భాగ్యవతి, భాగ్యవతి కొన్ని కోసి బిర్యానండి ఓ భాగ్యవతి, వత్తడాని రిక్షకే సుత్తి ఓ భాగ్యవతి, కొన్ని కోసి బిర్యానండి ఓ భాగ్యవతి, వత్తడాని రిక్షకే సుత్తి ఓ భాగ్యవతి.
భాగ్యవతి రిక్షా టైం దాటి పాయే ఓ భాగ్యవతి గ్యాంగు ద్వారా రాక పాయే ఓ భాగ్యవతి రిక్షా టైం దాటి పాయే ఓ భాగ్యవతి గ్యాంగు ద్వారా రాక పాయే ఓ భాగ్యవతి సనబు దోతి కట్టుకొని ఓ గ్యాంగు దొర సైకిల్ ఎక్కి నువ్వే రంగా ఓ గ్యాంగు దొర సనబు దోతి కట్టుకొని ఓ గ్యాంగు దొర సైకిల్ ఎక్కి నువ్వే రంగా ఓ గ్యాంగు దొర సనబు దోతి రివ్వా రివ్వా ఓ గ్యాంగు దొర సైకిలేమో గల్లా గల్లా ఓ గ్యాంగు దొర బంతి పూలు పెట్టుకొని ఓ భాగ్యవతి బండి ఎక్కి నువ్వే రంగా ఓ భాగ్యవతి బండి ఏమో బల్లా బల్లా ఓ భాగ్యవతి బంతి పూలు రివ్వా రివ్వా ఓ భాగ్యవతి పోసం పెళ్లి రోడ్డు మీనా ఓ భాగ్యవతి ముగ్గులేయ వత్తవ పిల్ల ఓ భాగ్యవతి పువ్వులేయ వత్త గాని ఓ గ్యాంగు దొర కూలెంత రేట్ ఎంతయ్యా ఓ గ్యాంగు దొర అందరికి ఆట నిత్తా ఓ భాగ్యవతి నీకొక్క రూపాయి ఇస్తా ఓ భాగ్యవతి అందరికి ఆట నేంది ఓ గ్యాంగు దొర నాకొక్క రూపాయేమి ఓ గ్యాంగు దొర నీకొక్క రూపాయి ఇస్తా ఓ భాగ్యవతి నీ చెంపకు సుక్క పెడతా ఓ భాగ్యవతి నాకొక్క రూపాయేమి ఓ గ్యాంగు దొర నా చెంపకు సుక్క ఏమి ఓ గ్యాంగు దొర తువాలిత్త చూసుకో పిల్ల ఓ భాగ్యవతి అదామిత్త చూసుకో పిల్ల ఓ భాగ్యవతి ఓకే అమ్మా ఏంది అసలు గ్యాంగ్ దొర సంగతి భాగ్యవతి సంగతి ఏందంటారు గ్యాంగ్ దొర భాగ్యవతి మీద మనసు పడ్డాడు అంతే కదా బాగుంది